ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. Ephesians chapter 5 verses 18. ఎఫెసీ 5:18. అందరూ కలిసి చదవాలి. రైట్. మరియు చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రత్యేకమైన సమయం బట్టి, దినాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అల్పుడను నీ పాదధుని తండ్రి, అపాత్రుడు నాయన, అయోగ్యుడను తండ్రి నాయన, నీ యందు నన్ను మరుగుపరిచి నీ ఆత్మాభిషేకంతో నింపి నాయన, మీ దాసుని నోట నీ మాట నుంచి నీవు నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ శక్తిని విడుదల కలిగించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరోసారి మహోన్నతుడను, సర్వోన్నతుడును, సర్వాధికారము కలిగిన గొప్ప దేవునికే మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీ అందరికీ తోడై ఉండును గాక. ఈరోజు దైవ వాక్యములోనికి మనం వెళుచుండగా, ఈరోజు ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారు మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత 40వ దినం వరకు కూడా భూలోకమందు ఆయన నివాసం చేసి ఉండి, ఆయా సందర్భాలలో ఆయన తిరిగి లేచున్నాడని తను తాను రుజువుపరుచుకుంటూ, శిష్యుల ముందు అలాగే విశ్వాసుల ముందు ఆయన రుజువుపరుచుకుంటూ, చివరికి ఆయన 40వ దినమున ఆరోహణమై తండ్రి యొద్దకు చేర్చబడ్డాడు. తండ్రి కుడి పార్శ్వమందు ఆసనుడు ఉండి మనందరి కొరకు ఆయన విజ్ఞాపనము చేస్తున్నాడు. హల్లెలూయా. అండ్ దెన్ తర్వాత తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మ మీ మీదికి వచ్చే వరకు మీరు యెరూషలేములో కనిపెట్టుకొని ఉండుడని ప్రభు తన శిష్యులకు తెలియజేసిన రీతిగా వారందరూ అక్కడ ఉంటుండగా, ఆయన 50వ దినమున అనగా పెంటెకొస్తు అనబడిన దినమున ప్రభు అపొస్తలుల కార్యము 2వ అధ్యాయములో తన పరిశుద్ధాత్మ వర్షమును అక్కడ కూడి వచ్చిన అందరి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మరియు మద్యములతో మీరు మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. ఇహలోక సంబంధమైన మద్యము ఎవరైతే త్రాగుతారో వాటి మూలంగా లేఖనం సెలవిస్తుంది ఏంటంటే, దాని ద్వారా దుర్వ్యాపారం జరుగుతుంది అన్నాడు. దాని ద్వారా మనిషి తన మతిని పోగొట్టుకుంటాడు, దాని ద్వారా తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు, దాని ద్వారా మనిషి తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. దానిని బట్టి వాడు గాయాన్ని అనుభవిస్తాడు, దానిని బట్టి తన కుటుంబం అంతా కూడా గాయం అనుభవిస్తాడు. ఆయన ఏదో తాగేశాడు, ఆయన ఏదో మత్తుడే ఉన్నాడు, ఆయన ఏదో ఎక్కడో కింద పడిపోయాడు, తనకేదో గాయం తగిలింది కాదు. ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా బాధను అనుభవిస్తాడు ఒకరిని బట్టి. త్రాగుడు అంత భయంకరమైన దీన స్థితిలోనికి, హీన స్థితిలోనికి తీసుకెళ్తాడు. అందుకు ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, మీరు మద్యములతో మత్తులై ఉండకూడదు. మద్యము చింపిరి గుడ్డను ధరింపజేస్తుందట, మద్యము దారిద్రతను తీసుకొస్తుందట. ఇవన్నీ కూడా జ్ఞాని అయిన సొలొమోను చెప్పిన మాటలు. మద్యము ఒక వ్యక్తిని అప్పుల పాలు చేస్తుంది. అందుకే మీరు మద్యములతో మత్తులై ఉండకూడదు, దానిలో దుర్వ్యాపారము కలదు. దయచేసి ప్రభువు పేరట మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఎనీ పర్సన్, ఎవరైనా సరే, ఇంకను మద్యముల గురించి ఆసక్తి కానీ, ఆశ కానీ, తృష్ణ కానీ ఉంటే దయచేసి వాటిని విడిచిపెట్టాలని ప్రభువుని జ్ఞాపకం చేస్తున్నాను. అది మీకు మేలు, మీ ఆరోగ్యానికి మేలు, మీ కుటుంబానికి మేలు, సమాజానికి, సమాజంలో మంచి పేరు కలిగి ఉంటాం. మద్యం తాగినవాడు ఎవడు కూడా మంచోడు అని చెప్పాడు, సమాజం ఎక్కడ కూడా చెప్పడు. అంత మాత్రం కాకుండా
మద్యము మాత్రము కాకుండా మనిషి అనేక సందర్భాలలో కొన్ని ఇహలోక సంబంధమైన వాటిలో మత్తుగా ఉంటున్నారు. కొందరు మద్యము తాగితే మరికొంతమంది ఇహలోక సంబంధమైన కొన్ని లోకానికి సంబంధమైన వాటిలో మత్తులే ఉన్నారు. దీనిని గురించి యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా ఒక మాట చెప్పారు. దాన్ని మళ్ళా తిరిగి వద్దాం. ఒకసారి మనం యేసు ప్రభు చెప్పిన మాట దగ్గరికి వెళదాం. క్రొత్త నిబంధనలో లూకా సువార్త 21వ అధ్యాయం అంటారు. లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం నుండి మనం చదువుకుందాం. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్లు రాకున్నట్లు మీ విషయమే మీరు జాగ్రత్తగా. ఇక్కడ మరో రకమైన మత్తు మనకు కనబడుతుంది. మొదటి భాగంలో చూసుకున్నాం ఏంటంటే మద్యపు మత్తు. కానీ ఇక్కడ మనం చూస్తున్నది ఏ మత్తు? 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి తిండి, రెండోదిగా ఇంకొక మాట చెప్పాడు ఐహిక విచారం. ఇందులో మత్తు లేని వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ మత్తులో ఉన్న వారికి అసలు ప్రార్థన గురించిన అవగాహన ఉండదు, వాక్యమును గురించిన అవగాహన, ఆలోచన ఉండదు. అవగాహన అంటే ఆ మత్తులో ఉంటారు కాబట్టి ఇక ప్రభు సంఘంలో ప్రార్థన చేయాలి, ప్రభు వాక్యమని చదవాలి, ప్రార్థన కూడికలు మనం వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాలి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనే అసలు ఉండదు. ఎందుకు అంటే వారు ఒక మత్తులో ఉన్నారు. ఏంట మత్తు? పైభాగంలో మనం చూసుకున్నాం తిండి. కొంతమంది తిండి వలన కలిగిన మత్తు. తిండి తిండి తిండి. యేసు ప్రభువు మాట్లాడుతూ ఏమన్నారంటే, మత్తయి సువార్తలు కానీ లూకా సువార్తలు కానీ మనం 6వ అధ్యాయంలో మనం చూసుకోగలము. మాట్లాడంటే అన్య జనులు వీటిని గురించి ఆలోచిస్తారు. ఏ ఆలోచన? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఇవన్నీ కూడా లౌకికమైన ఇహలోక సంబంధమైన ఐహికమైన విచారము లేదా ఆ మత్తు కలిగిన. మీరు చూడండి, నేటి రోజుల్లో ఒక వ్యక్తి ప్రార్థన కూడికలకు కానీ, దేవుని యొక్క దైవికమైన విషయంలో కానీ, సొంతంగా ప్రార్థన చేసే విషయంలో కానీ, ప్రభు సన్నిధిలో సమయం గడిపే విషయంలో కానీ ఎందుకు విఫలమవుతున్నారంటే వారు ఏదో ఒక మత్తులో ఉన్నారు. ఐహిక విచారము అనే మత్తులో ఉంటున్నారు. ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే, నేను ప్రాక్టికల్గా ఈ మాట చెప్తున్నాను. మీలో కొంతమంది కొరకు ప్రభువా వీరిని ఆస్వాదించమని ప్రార్థన చేయలేకపోతున్నాను. నేను ఆ ప్రార్థన చేయకున్నట్లుగా మీరే దానికి కారణం. నేను మళ్ళా చెప్తున్నాను, మీలో కొంతమంది కొరకు ప్రభువా వీరిని దీవించండి నాయన అని ప్రార్థన చేయలేకపోతున్నాను. దానికి కారణం మీరే. ఏంటి పాస్టర్ గారు ఆ మాట అనుకున్న భావం ఏంటి? ఆ మాట అనుకున్న భావం ఏంటంటే, దీవించమని ప్రార్థన చేయడానికి బదులుగా ప్రభువా వాళ్ళు చర్చికి రావట్లేదు నాయన, ప్రార్థన చేస్తున్నాను కానీ దీవించమని కాదు. అక్కడ ఏ ప్రార్థన? ప్రభువా వారు రాలేకపోతున్నారయ్యా, వారు రావడానికి ఈ ప్రార్థన చేసినప్పుడు సరిపోతుంది. నేను అందుకు చెప్పిన దానికి కారణం మీరే. మీరు కానీ క్రమంగా దేవుని సన్నిధానికి వస్తుంటే తప్పకుండా హృదయపూర్వకంగా దేవుని దాసునిగా మీ కొరకు ప్రభువా వచ్చారే అనే సన్నిధానికి, ఇదిగో నన్ను బిడ్డలు నీ దగ్గరికి వచ్చాను, వాడిని దీవించు నాయన, వాడిని ఆస్వాదించండి ప్రభు, వారి అవసరం తీర్చండి అయ్యా, వారిని బలపరచండి అయ్యా. సో దేవుని సముఖంలో మరి గమనించాలి, దీనికోసమే ప్రార్థన అవుతుంది. దేనికోసం? రావట్లేదు ప్రభు, వారు వచ్చినట్టుగా చేయనైనా సాయం చేయను, ఎటువంటి బంధకులు ఉన్నారో తెలియదు ప్రభు, వారిని విడిపించి తీసుకురండి. ఇదే ప్రార్థన. ప్రభు మిమ్మల్ని దీవించాలి, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరం తీర్చాలి. అంత గొప్ప ఐశ్వర్యము కలిగి ఉన్న దేవుడు మనకు ఉన్నాడు. ఆయన తీర్చడానికి శక్తివంతుడు, సమర్థము కలిగిన దేవుడు.
ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. అవును, బట్ మన ప్రభు సంఘానికి వచ్చి మనం మొర పెట్టాలి. లేఖనం రాయబడింది, మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరిగదు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంఘానికి మనం వస్తే, దేవుని వైపు మనం తిరిగితే తప్పకుండా మన ప్రతి అవసరతలను ప్రభు ఆయన సమృద్ధిగా తీరుస్తాడు. ఆయన తీర్చినప్పుడు ఏదో అడ్జస్ట్మెంట్ అక్కడ ఉండదు, సర్దుకొని వెళ్ళిపోయా అని ఉండదు. ఆయన తీరిస్తే సమృద్ధిగా ఇస్తాడు. ఆయన ఇస్తే పొంగి పొర్లినట్టుగా ఇస్తాడు ఆయన. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఐహిక విచారం అనే మత్తులో కానీ, తిండి వలనైనా మత్తులో కానీ, ఇహలోక సంబంధమైన ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామని, ఏమి చేద్దామనే ఉద్దేశంతో ఇందులోనే మాత్రం నువ్వు మునిగి ఉంటే నువ్వు మత్తులో ఉన్నావు. అందులో నుండి బయటికి రావాలి. ప్రభు లేఖనం సెలవిస్తుంది ఏంటంటే, మీరు అందులో మత్తులై ఉండక. ఎందులో మత్తులై ఉండాలట? ఆత్మ పూర్ణులై ఉండుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ పూర్ణులై ఉండుడి. మీరు గమనించండి, ఇంగ్లీష్ వెర్షన్స్ లో దాన్ని చిన్న భిన్నంగా చెప్పాడు. ఇంగ్లీష్ బైబిల్ ఉన్నవాడు చదవాలి. ఎఫెసియన్స్ చాప్టర్ 5 verse 18. Be not drunk with wine wherein in excess, but be filled with the Spirit. Be filled with the Spirit అన్నాడు. మన మూల వాక్యంలోనికి, మూల భాషలోనికి వెళ్తే బీయింగ్ ఫీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అంటాడు. బీ ఫీల్డ్ పరిశుద్ధాత్మతో నింపబడుడి. బీ ఫీల్డ్, బీయింగ్ ఫీల్డ్ అనే పదానికి అర్థం ఏంటంటే ఆత్మ పూర్ణులై ఉండుడి అని అర్థం. ఆత్మతో నింపబడుడి వేరు, ఆత్మ పూర్ణులై ఉండుడి వేరు. అంటే ప్రతి దినము కూడా దేవుని ఆత్మ చేత నింపబడుతున్నారు. ప్రభుకి స్తోత్రం కలుగును. అంటే దేవుని ఆత్మ చేత ప్రతి దినము మనం నింపబడాలి. అంటే మనలో నుండి పొంగి పొర్లాలి, మన పాత్ర నింపబడాలి. నింపబడిన తర్వాత పొర్లాలి, పొర్లిన తర్వాత అది బయటికి ప్రవహించాలి. అది ప్రవహించి చాలా మంది జీవితాన్ని తాకాలి. స్తోత్రం. అందుకే యేసు ప్రభువుని గురించి లేఖనం సెలవిస్తుందంటే, ఆయన కొలత లేని ఆత్మ కలిగిన వాడు. అందరికీ ఒక కొలత ఉంది, కానీ యేసయ్య కలిగిన ఆత్మ కొలత లేని ఆత్మ. అందుకే అన్నాడు, మీలో ఎవడైనా తప్పికొన్నవాడు ఉంటే నా ఎదుగు రండి, నేను మీకు జీవజల నదిని ప్రవహింపచేస్తాను, ఇస్తాను. ప్రభుకి స్తోత్రం. యోహాను సువార్త 4:14 సమరయ స్త్రీతో మాట్లాడుతూ ప్రభు చెప్పిన మాట మనకు కనబడుతుంది ఏంటంటే, ఆయన నా యందు విశ్వసించిన వారి కడుపుల నుండి జీవజల నదులు పారునని సెలవిచ్చాడు. నది కాదు, నదులు ప్రవహించునని సెలవిచ్చాడు. అలాగే యోహాను సువార్త 7:37 చూస్తే, ఆయన ఆ పండుగలలో ప్రధాన దినమైన పండుగలో నిలబడి బిగ్గరగా ఆయన కేకలు వేస్తూ ఒక మాట అంటున్నాడు, ఎవడైనా నువ్వు తప్పికొన్నాడలా నా యొద్దకు వచ్చి దప్పిగా తీర్చుకొనవలెను. లేఖనము చెప్పినట్టుగా లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు మారునని బిగ్గరగా. ప్రభుకి స్తోత్రం. మనం చాలా సందర్భాల్లో ఇది కావాలి, అది కావాలి, ప్రభు మా అవసరం తీర్చబడాలని ప్రార్థన చేస్తుంటాం. మంచి ప్రార్థనే, కానీ దేవుడు అసలు మన పట్ల అసలు మొదట ఆయన కోరుకున్నది ఏంటి, ఆయనకి ఇష్టమైనది ఏంటంటే ప్రతి ఒక్క విశ్వాసం నంబర్ 1 మారుమనసు పొందాలి, రెండోదిగా బాప్తిసం పొందుకోవాలి, మూడోదిగా దేవుని ఆత్మ చేత నింపబడాలి. ప్రభుకి స్తోత్రం. ఈ స్టేజ్ లోనికి రావడం ఉంది ప్రభు యొక్క చిత్తం. ఎందుకు మీరు చూడండి, యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో, యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు. ప్రభుకి స్తోత్రం. సో బుక్ ఆఫ్ జాన్, ఎపిసోడ్ జాన్, మీరు చూడండి పక్కన జస్ట్ సాయం చేయండి. ఓకే, ముందుకు వచ్చి
రైట్. తెలుగు వచ్చిన వాళ్ళంతా కూడా పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి రెఫరెన్స్ ఏంటనేది. ఓకే, జస్ట్ సరే. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుకున్న 7వ వచనంలో, అయితే నేను మీతో సత్యమే చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ఏమన్నా, యేసుప్రభు వెళ్ళిపోతే మనకు ప్రయోజనమా? ఆయన ఉంటే కదా మనకు మేలు, ఆయన ఉంటే కదా మనకు క్షేమం, ఆయన ఉంటే కదా మనకు ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉంటే కదా మనకు స్వస్థత, ఆయన మనకు ఉంటే కదా ఆరోగ్యము క్షేమం, ఆయన ఉంటే కదా మనకు దీవెన, ఆయన ఉంటే కదా విడుదల. అందుకే కదా భర్తమే కేక వేస్తున్నాడు, ప్రభువా నువ్వు దాటిపోతే మన నా జీవితంలోకి ఏమాత్రం కూడా ఆరోగ్యం స్వస్థత కలగదు, కనుక దావీదు కుమారుడు నన్ను దాటిపోతాయా, విడిచిపెట్టు వెళ్ళవద్దయ్యా అని ప్రభు దగ్గర మొరపెడితే, యేసు ప్రభు ఇక్కడ అంటున్నాడు, నేను వెళ్ళిపోతే నీకు మేలు అంటున్నాడు. యేసయ్య వెళ్ళిపోతే మనకెలా మేలు అవుతుంది? యేసయ్య ఒక మాట చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు మేలు. ఎందుకనగా నేను రక్త మాంసంలో ఉన్నంత వరకు నేను ఏ గ్రామంలో ఉంటే అదే గ్రామంలో ఉంటాను. ఆ గ్రామ ప్రజలకు మాత్రం నేను మేలు చేయగలను, ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు మాత్రం నేను స్వస్థపరచగలను, ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు మాత్రం నేను స్వార్థ ప్రకటించగలను, ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు మాత్రం నేను విడుదల చేయగలను. మరో గ్రామానికి వెళ్ళడానికి, అదే సమయంలో ఉండడానికి అవకాశం లేదు. ఒకవేళ ఆ గ్రామానికి వెళ్ళాలంటే ఈ గ్రామాన్ని విడిచిపెట్టి ఆ గ్రామానికి వెళ్ళాలి. కనుక యేసు ప్రభు ఏమంటే, నేను వెళ్ళిపోవటానికి మీకు మేలు, మీకు ప్రయోజనకరం. ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను, సత్య స్వరూపిగా ఆత్మని మీ వద్దకు పంపిస్తాను. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చినప్పుడు ఒకే సమయంలో అన్ని స్థలాల్లో ఆయన పని చేయగలడు. ప్రభుకి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒక వ్యక్తి ఒకరిని ప్రార్థన చేయగలడు, ఒకరి కొరకు ప్రార్థన చేయగలడు. ఒక వ్యక్తి ఒకరిని తాకగలడు, లేదా ఒక వ్యక్తి ఒక ఇద్దరు ముగ్గురు ముట్టగలడు. కానీ పరిశుద్ధాత్ముడు వస్తే అందరినీ ఒకే సమయంలో ముట్టగలడు. స్తోత్రం. అందుకే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం మనం చూడగలం. వెంటనే 120 మంది ఒక స్థలంలో వారు కూడి మేడగది మీద వారు ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీదికి దిగి వచ్చాడు. ఒకే సమయంలో దిగి వచ్చాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. నేను కొంతమంది దైవజనుల సాక్ష్యం విన్నాను. ఇది చాలా అద్భుతమైన సాక్ష్యం. సాక్ష్యం ఏంటి తెలుసా? మన దేశంలోనే జరిగిన కొన్ని సాక్ష్యాలు. కొంతమంది దైవజనులు ఇక్కడ మీటింగ్ కొరకు టైం ఇస్తే డేట్ ఇచ్చేస్తారు, మర్చిపోయి ఇంకొకరికి ఇచ్చేస్తారు ఇంకొక డేట్, అదే డేట్లో ఇంకొకరికి ఇచ్చేస్తారు ఇంకొక ఊరు. ఇప్పుడు ఎలాగ పరిస్థితి? వీళ్ళు ఫోన్ చేస్తారు, అయ్యగారు మరి పలానా డేట్ ఇచ్చాం సార్, మీరు ఆ రోజు రావాలంట. ఒక గంట తర్వాత ఇంకొకరు ఫోన్ చేస్తారు, సార్ మీ ఆ డేట్ మీరు ఇచ్చారు, వీడి పని ఇంక అయిపోయింది, ఇంకెక్కడికి వెళ్తాడు ఇప్పుడు. అయితే నిజంగా జరిగిన సంఘటన, ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఎగ్జాక్ట్గా సేమ్ వ్యక్తిని ఒక స్థలంలో కాకుండా 2 స్థలాల్లో ఆయన వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆ సంఘంలో ఎవరిది పిలిచారో వాళ్ళు కూడా దేవుని స్తుతిస్తున్నారు, అయ్యగారు వచ్చారని వాళ్ళు అంటున్నారు. ఈ సంఘంలో వీళ్ళు దేవుని స్తుతిస్తున్నారు, అయ్యగారు వచ్చారు అనుకుంటున్నారు, మేము పిలిచిన దైవజనులు వచ్చారని. ఖనిజానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకరు, అక్కడ ఉన్న వాళ్ళు మరొకరు. మరి ఇక్కడ ఈయన ఉంటే శరీరధారిగా అక్కడ ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎగ్జాక్ట్ గా దైవ సేవకుని రూపంలో వెళ్ళి నిలబడ్డాడు అక్కడ, దేవుని వాక్య పరిచర్య చేశాడు. ఒకే టైంలో, ఒకే డేట్ లో. ప్రభుకి స్తోత్రం. దేవుడు దైవజనులకి ఆ విధంగా వాడుకోగలిగితే, ఈ సంఘస్థులు ఏమో మా దగ్గర మీటింగ్ జరిగిందండి, పలానా పాస్టర్ గారు వచ్చారండి అని ఈ మాట్లాడుకుంటే, ఆ సంఘస్థులు ఏమంటున్నారు, మా దగ్గర కూడా అదే పాస్టర్ గారు వచ్చారండి. ఎప్పుడు వచ్చారండి? ఆ రోజే వచ్చారండి. ఇలా వారు మాట్లాడుకోవటం వలన వాళ్ళకి అర్థమైంది, తెలిసింది ఏంటంటే దేవుడు తనకు ఆత్మ ద్వారా ఎగ్జాక్ట్ గా అదే వ్యక్తిని నిలబెట్టి ప్రభు మాట్లాడాడు. ప్రభుకి స్తోత్రం. యేసు ప్రభు ఏమన్నాడంటే, నా యందు విశ్వాసం వచ్చిన వాడు నేను చేసే క్రియలు చేస్తాడు, వాటికంటే కూడా ఇంకా గొప్ప కార్యం. ఇది ఎలా సాధ్యం అవుతుంది? అందుకే యేసు ప్రభు అన్నాడు, నేను వెళ్ళిపోవటం మీకు మేలు, మీకు ప్రయోజనం. ఎందుకంటే నేను వెళితే సత్యస్వరూప ఆత్మను పంపిస్తాను. పరిశుద్ధాత్మకు బాడీతో అవసరం లేకుండా ఆయన ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన తాకగలడు.
అందుకే పరిశుద్ధాత్మ ద్వారా పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఇహలోక సంబంధమైన ఐహిక విచారములతో కానీ, తిండి వలన కానీ, మరి దేని వలన కానీ, లేకపోతే దేని గురించి కానీ మీరు చింతపడవద్దు, దానిలో మీరు మునిగిపోవద్దు, అందులో మీరు మత్తులై ఉండొద్దు, మధ్యములతో మీరు మత్తులు ఉండొద్దు, కానీ ఆత్మ పూర్ణులై ఉండు. ప్రభుకి స్తోత్రం. సో మనకి ఏది అవసరమై ఉన్నాడో వాటిని గురించి మనం ప్రార్థన చేయకుండా అనేక సందర్భాలలో ఈ భౌతికమైన వాటి గురించి మనం ప్రార్థన చేస్తాం. భౌతికమైన వాటి కొరకు ప్రార్థన చేయడం మంచిదే, కానీ గమనించండి, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రభు అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడు, అడిగితే ఇస్తానన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అడగకుండా ఏది దొరకదు. మనం అడగడానికి సంశయపడతాం. వినండి, మన ప్రభు సముఖం మనం అడగాలి. నేను అంటాను, మీ అవసరం తీర్చగలిగిన మీ యొక్క ఇంటి పెద్దలు ఎవరన్నా అనుకుందాం, కుటుంబ సభ్యులు, వారిని అడుగుట కంటే ముందు ఎవరిని అడగాలి? ప్రభువుని అడగాలి. దేవుని స్తోత్రం. దేవుడు వారి హృదయాన్ని కదలింపచేస్తాడు, వారి మనస్సును మారుస్తాడు. నెహెమ్యా అదే పని చేయలేదా? దేవుని సముఖంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే రాజు కోరి అడుగుతున్నాడు, ఏంటయ్యా అసలు ఏం జరిగింది, మీకు ఏం కావాలి అసలు చెప్పండి. కోరి అడుగుతారు. దేవుని స్తోత్రం. కానీ ఎవరిని అడగాలి? మొదట మన దేవుణ్ణి అడగాలి. మొదట మన యేసుక్రీస్తు ప్రభువుని మనం అడగాలి, అనగా ప్రార్థన చేయాలి. ప్రభుకు స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రార్థిస్తున్న వారికి సమస్తం సాధ్యమే. బైబిల్ గ్రంథంలో ఉన్న ఆధారాన్ని బట్టి చెప్తున్నాను మీకు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో కూడా కలిసి సముద్రములో వాడలో ప్రయాణం చేస్తున్నారు, దోణిలో ప్రయాణం చేస్తున్నారు. కానీ యేసు ప్రభు ఆ దినాన్ని వాళ్ళతో కూడా వెళ్ళకుండా ఆయన కొండ మీదకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటున్నారు. దీన్ని మనం మత్తయి సువార్తను చూడగలం, లూకా సువార్తలో కూడా మనం చూడగలం. శిష్యులు వాడలో ప్రయాణం చేసి ఆ దోణిలో ప్రయాణం చేస్తున్న సందర్భంలో యేసు ప్రభు ఏమో కొండ మీదకి వెళ్ళిపోయి కొండ మీద ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడని లేఖనం మనకు తెలియజేస్తుంది. ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు ఆ విధంగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ శిష్యులు కాదు, యేసు ప్రభు ప్రార్థన చేసుకున్నాడు, శిష్యులేమో దోణలో ప్రయాణం చేస్తున్నారు. సడన్ గా రాత్రి 3వ జమున 4వ జమున వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు సముద్రం మీద, నీటి మీద, జలం మీద నడుస్తూ వాళ్ళ దగ్గరికి వస్తున్నాడండి. ప్రభుకి స్తోత్రం. ఆ టైంలో శిష్యులు ఆ ఎదురుగా వస్తున్న గాలిని బట్టి ఇబ్బంది పడుతూ తెడ్లు కొట్టలేక ముందుకు ఆ దోణిను నడిపించలేక చాలా ఇబ్బందిలో ఉంటున్నారు. దాన్ని చూసిన యేసు ప్రభు ఆయన సముద్రం మీద నడుస్తూ వచ్చాడు. ప్రభుకి స్తోత్రం. మాయ కాదు ఇది, ఇది రియాలిటీ, నిజముగా జరిగిన సంఘటన. ప్రార్థన శక్తిని గురించి చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. శిష్యులకి ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది. దీని గురించి తెడ్లు కొట్టి దోణెను నడిపించగలిగిన సామర్థ్యం వాళ్ళకి ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, అలవాటు ఉంది. వాళ్ళు అందులో గొప్ప నైపుణ్యత కూడా కలిగి ఉన్నారు. అటువంటి తుఫాన్లు ఎన్నో వారి జీవితాలు ఎదుర్కొన్నారు. కానీ ఆ రాత్రి వాళ్ళకి వచ్చిన తుఫాన్లో వాళ్ళు ఏమాత్రం కూడా తెడ్లు కొట్టి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఏం ఎక్స్పీరియన్స్ ఉంది కదా, వెళ్ళొచ్చు కదా, నీకు అనుభవం ఉంది కదా, వెళ్ళొచ్చు కదా. అందుకే శ్రద్ధగా వినండి. నీకు సామర్థ్యం ఉన్నంత మాత్రాన, నీకు తెలివి ఉన్నంత మాత్రాన, నీకు జ్ఞానం ఉన్నంత మాత్రాన, నీ చేతుల పని ఉన్నంత మాత్రాన నీవు చేసేస్తానని అంటే నీవు పప్పులు కాలుపెట్టినట్టే. కుదరదు. దేవుని సహాయం నీకు కావాలి, దేవుని బలం నీకు కావాలి, దేవుని కృప నీకు అవసరం, దేవుడు నీ తోడు నీకు అవసరం. యేసయ్య సహాయం నీకు తప్పకుండా అవసరమై ఉంది. ఆయన సహాయం లేకుండా నీ చేతిలో ఎన్ని ఉన్నా, ఏమైనా డబ్బులు ఉన్నా, ధనం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, పేరున్నా, ప్రఖ్యాతి ఉన్నా, జ్ఞానం ఉన్నా, సామర్థ్యం ఉన్నా, నీవు ముందుకు సాగలేవు, నువ్వు ఫలించలేవు. ప్రభు సహాయం నీకు కావాలి. ప్రభుకు స్తోత్రం.
సో ఒకప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి కొట్టేసి వెళ్ళిపోతాం పర్వాలేదు అనుకున్నారు, కానీ వారి వల్ల కాలేదు. మళ్ళా కనికర సంపన్నుడు అని యేసయ్య వారిని చూచి వారి మీద కనికరపడి సముద్రం మీద నడుచుచూ వచ్చాడు. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. వినండి, యేసు ప్రభు వచ్చారు, మొత్తానికి గాలి తుఫాను ఆగిపోయింది, ఆయన నిమ్మళమైంది. ఆ తర్వాత ఆయన దోణి మీదకి ఎక్కాడు. లేఖనం ఏం చెప్తుందంటే వారు చేరవలసిన తీరానికి ఆ దోణి త్వరగా చేరిందని లేఖనం చెప్తుంది. ప్రభుకి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ రెండు సంఘటనలు మనకు కనబడుతుంది. ఒకటి, శ్రద్ధగా నా వైపు చూస్తూ విన్నాను. ఒకటి, మనం రెండు భాగాలుగా విభజిస్తున్నాం. ఒకటి ప్రార్థించే గుంపు, మరొకటేమో ప్రార్థన చేయకుండా ప్రయాణం చేస్తున్న గుంపు. ఈ ప్రార్థన చేయకుండా ప్రయాణం చేస్తున్న గుంపు జీవితంలో ఏం జరిగిందంటే అదే సమస్య ఎదుర్కొన్నప్పుడు దాన్ని ఏమాత్రం కూడా దాటలేక పోయారు. కానీ ప్రార్థించే గుంపులో కూడా ఆయన ఉన్నారు. ఆయన ఏమో సమస్య కాదు, నీటి మీద నడుచుకొని ఆయన వచ్చేస్తున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ప్రార్థించే వ్యక్తి ఏమో నీటి మీద, ఏ నీటి మీద అయితే మునిగిపోతామో అయ్యో బాబోయ్ అని చెప్పేసి భయంతో దోణి మీద వెళుతున్నారో, దోణి మీద వెళుచున్న వారు ఇంకా భయముతోనే ఉంటారు, దిగులుతూనే ఉన్నారు. ఏం చేద్దాం, ఎలాగెళ్దామని అనుకుంటున్నారు. కానీ ప్రార్థన గుంపులో ఉన్న వ్యక్తి ఏమో ఆ నీటి మీద ఆయన నడుస్తూ మునగకుండా నడుస్తూ వచ్చేసాడు. ప్రైజ్. ఆయన వచ్చిన వెంటనే ఈ తుఫాన్ అంతా కూడా నిమ్మలం అయిపోయింది. ప్రభుకి స్తోత్రం. సో దయచేసి అందుకే ప్రార్థన చేయండి. నువ్వు ప్రార్థన చేయకుండా ఏ పని చేయడానికి మొదలు పెట్టినా నువ్వు ప్రయాసపడతావు, కష్టపడతావు, అందులో నిలిచిపోతావు. నేను అందుకు చెప్తున్నా, ప్రభు సహాయం కోసం ప్రార్థన చెయ్యి. స్తోత్రం. అందుకే ఐహిక విచారంలో మత్తులే ఉండిపోవద్దు. ఇహలోక సంబంధమైన వాటి మీద మత్తయి ఉండిపోవద్దు, మునిగిపోవద్దు. ప్రార్థన చేయి. స్తోత్రం. ఈ ప్రార్థన ఎందుకంటే అందుకే ప్రార్థన చేయడానికి కూడా సహాయం చేసేవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. అందుకే మనకు కావాల్సింది మొదట ఆత్మ పూర్ణులై ఉండుడి. ఆత్మ చేత నింపబడుతూ ఉండాలి. ప్రభుకి స్తోత్రం. దేవుని వాక్యము చేత అనుదినము నింపబడుతూ ఉండాలి. దేవుని ఆత్మ చేత అనుదినం నింపబడుతూ ఉండాలి. దేవుని కృప చేత అనుదినం బలపరచబడుతూ ఉండాలి. ప్రభుకి స్తోత్రం. కృప కావాలన్నా మళ్ళా ఆయన కృపా సింహాసనం దగ్గరికి మనం వెళ్ళాలి. వాక్యం ఆహారం కావాలన్నా దేవుని వాక్యం కొరకు మనం ప్రభు సంఘానికి వెళ్ళి వాక్యమును పఠించాలి, లేదా చదవాలి, లేదా వినాలి, లేదా ధ్యానము చేయాలి. ప్రభుకి స్తోత్రం. సో యేసుకు ప్రభు ఆరోహణమే వెళ్ళిపోయిన తర్వాత ఈ 2వ అధ్యాయంలో అపొస్తల కార్యంలో పరిశుద్ధాత్మను పంపిన వెంటనే వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడరు. అగ్ని నాలుకల వల్ల, అగ్ని జ్వాల వంటి నాలుక వల్లే వారి తలల మీద దిగిరాగా వారి తల మీద పడగా వాళ్ళందరూ కూడా భాషలతో మాట్లాడి ప్రభువును స్తుతించడం మొదలు పెట్టారు. స్తోత్రం. కొంతమంది ప్రైజ్ అండ్ వర్షిప్ టైంలో కూడా స్తుతించలేకపోతున్నారు, ఆరాధించలేకపోతున్నారు. కొంతమంది పిల్లలు, పెద్దలు కూడా వాళ్ళు పాడుతానులే అన్నట్టుగా ఏదో నిలబడమన్నారు కదా నిలబడేసి అలా ఉండిపోతున్నారు. నిలబడమన్నారు కదా నిలబడిపోవడం కాదు, అది ప్రభువును స్తుతించవలసిన సమయం, అది ప్రభువుకు ఆరాధన చేసే సమయం, అది ప్రభు కొరకు పాటలు పాడే సమయం, ప్రభు కొరకు మనం చప్పట్లు కొట్టే సమయం. ఇది మీరు చూడండి, ఇప్పుడు చప్పట్లు కొట్టగలరా? అవును, ఆ టైంలో నువ్వు చప్పట్లు కొట్టాలి. వాక్యం విన్నప్పుడు మీరు చప్పట్లు కొట్టలేరు. కొట్టమంటే తప్ప మీరు కొట్టడానికి అవకాశం లేదు. ఏ టైంలో పాడాలో ఆ టైంలో పాడాలి. అందుకే ఆరాధన చేయలేకపోతున్నాడు. ఎందుకు చేయలేకపోతున్నాడు? ఎందుకు పాడలేకపోతున్నాడు? ఎందుకు ప్రభువుకు స్తుతించలేకపోతున్నాడు అంటే దేవుని యొక్క ఆత్మ సహాయమునికి లేదు కాబట్టి. ఆయన మీ మీదకి వస్తే మీరు స్తుతిస్తారు. మీరు చూడండి, లేఖనం రాయబడింది. ఒక ఆయన సంపడి పాట రాశాడు, ప్రభు ఆత్మ నా మీద దిగి వచ్చినప్పుడు దావీదు వల్ల నేను నాట్యం వాడేదాన్ని. ప్రభుకి స్తోత్రం. దేవుని ఆత్మ కనుక ఆ మందస్సాన్ని దావీదు మందస్సాన్ని ఇశ్రాయేలు ప్రజల యాజకుల చేత మోయించి తీసుకొని వస్తున్నప్పుడు ఆ నాట్యం ఆడింది తన ఉద్రేకాన్ని బట్టి నాట్యం ఆడలేదు. ఆయన ఆత్మ పూర్ణుడైన నాట్యము
ఆడగలిగారు, ఆత్మపూర్ణులై పాడగలిగారు, ఆత్మపూర్ణులై ప్రభువుని స్తుతించగలిగారు, ఆత్మపూర్ణులై వారు ప్రభువుకు ఆరాధన చేయగలిగారు. ప్రభువుకు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈవెన్ వన్ వర్డ్, ఒక్క పదం ద్వారా కూడా మన ప్రభు నామాన్ని మనం ఆరాధన చేయొచ్చు. అందులో నీవు దేవుని ఆరాధించడం లీనమైనప్పుడు ఇతరమైనది వాటి గురించి నీకు ఆలోచన అసలు ఉండదు. కాబట్టి నువ్వు ప్రభువులోనే మాత్రం సంతోషిస్తావు. నీ ఆత్మ దేవుని ఆత్మతో సంధి చేయబడినప్పుడు హల్లెలూయా నువ్వు ఆత్మలో ఆనందించి ప్రభువును స్తుతిస్తావు. మరియను గురించి ఎలిజబెత్ వెళ్ళి మరియా ఎలిజబెత్ కి ఒక్కసారి వందనాలు చెప్పిన వెంటనే ప్రభుకు స్తోత్రం. లూకా సువార్తలో 1వ అధ్యాయం చూడగలం ఏంటంటే వెళ్ళి వందనం చేసిన వెంటనే ఆ గర్భములో ఎలిజబెత్ గర్భములో ఉన్నాక యోహాను బాప్తీసం ఇచ్చి యోహాను గంతులేసాడు. స్తోత్రం. ఏమి అద్భుతం అండి. వందన వచనం విన్న వెంటనే అంటే మరియా యొక్క ప్రవేశం ఎలిజబెత్ యొక్క కుటుంబానికి, ఎలిజబెత్ జీవితానికి గొప్ప ఆనందాన్ని తీసుకురాగలిగింది. ఎందుకు తెలుసా? మరియా కూడా దేవుని ఆత్మ చేత నింపబడిన స్తోత్రం. హల్లెలూయా. ఫలానా వ్యక్తి వచ్చారండి మా ఇంటికి ఈరోజు. మా ఇంట్లో గొడవలే, సమాధానం లేకుండా అయిపోయింది, నెమ్మది లేకుండా అయిపోయింది. నువ్వు దేని చేత నింపబడి ఉన్నావు ఒకసారి ఆలోచించు. నీ ప్రవేశం మూలముగా ఇతరులు సంతోషించాలి. స్తోత్రం. నీ ప్రవేశం మూలంగా నీ కుటుంబ సభ్యులు ఆనందించాలి. నీ ప్రవేశం మూలముగా అనేక మంది దేవుని ఆత్మ చేత నింపబడి ప్రభువుకు ఆరాధన. ఆ ఎలిజబెత్ దేవుని ఆత్మ చేత నింపబడిన వాడి ఆ లోపల ఉన్న గర్భములో ఉన్న ఆ శిశువు గంతులు వేయగా ఆమె ఆనందముతో దేవుని స్తుతించడం మొదలుపెట్టింది, ప్రవచించడం మొదలుపెట్టింది. ప్రభుకు స్తోత్రం. అగైన్ అంత మాత్రం కాకుండా ఆహా నా ప్రభువును చూచగలిగిన, ప్రభు తల్లిని చూడగలిగిన భాగ్యం నాకు ఇచ్చారని చెప్పి ఆమె పాట పాడుతుండగా ఆ సమయంలోనే మరలా మరియా దేవుని ఆత్మతో మరోసారి నింపబడి ఆత్మ పూర్ణులై ఆమె కూడా పాటలు పాడడం మొదలుపెట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా, ఎందుకు నువ్వు పాడలేకపోతున్నావు? సింపుల్ ఆన్సర్. దేవుని ఆత్మకు నీలో స్థానం లేదు. నువ్వు దేవుని ఆత్మ పొందుకోలే. దేవుని ఆత్మ పూర్ణులైతే నువ్వు ప్రభువుని గురించి పాడకుండా, స్తుతించకుండా, ఆరాధన చేయకుండా ఏ మాత్రము ఉండలేవు, నువ్వు మానలేవు అసలు. దేవుడు ఎటువంటి వాడంటే తన యందు భయభక్తి కలిగిన వారికి ఆయన ఏ మేలు చేయకుండా ఆయన మానలేడు. ఆయన స్తోత్రం. అలాగే నీవు దేవుని ఆత్మతో నింపబడి ఉంటే, దేవుని ఆత్మను కలిగి ఉంటే నువ్వు ప్రభువుని స్తుతించకుండా నువ్వు ఉండలేవు. 115 కీర్తనలో మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే మృతులను మౌన స్థితిలోనికి దిగిపోయిన వారు ప్రభువా యెహోవా నిన్ను స్తుతించలేరయ్యా. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించుదము. చివరి 2 వచనాలు రాయబడి ఉంటుంది. ఓకే, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోయిన వారు ప్రభువుని ఏమాత్రం కూడా స్తుతించలేరు. సమ్ పీపుల్ దేర్ ఆర్ డెడ్ పీపుల్. పేరుకే మాత్రము బ్రతుకుచున్నామని పేరుకు ఉన్నారు, కానీ వారు ఆధ్యాత్మిక జీవితంలో చచ్చిన వారు కనుక వారికి అసలు చలనే ఉండదు. కానీ దేవుని ఆత్మ కలిగింది, ఎందుకంటే ఆత్మ జీవింప చేస్తాడు. ప్రభుకు స్తోత్రం కలుగు. అందుకే పౌలు అంటున్నాడు, పరిశుద్ధాత్మలో అంటున్నాడు, ఆత్మ పూర్ణులే ఉండండి, ఆత్మ పూర్ణులే ఉండండి, ఆత్మ పూర్ణులే ఉండండి. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని సంఘమా, దేవుని సముఖంలో మనం ప్రార్థన చేయాలి. ఆత్మ పూర్ణులుగా ఉండడానికి దేవుని దగ్గర మొర పెట్టాలి. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. ఆయన మనకు ఆలోచన ఇస్తాడు, మనం నడవలసిన త్రోవలో మనం నడిపిస్తాడు. హల్లెలూయా. జయించడానికి శక్తిని ఇస్తాడు, బలమును ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు.
మందసము ఏ విధంగా నిర్మాణం చేయాలో, ప్రత్యక్షపు గుడారమును ఏ విధంగా నిర్మించాలో, వీటిని గుర్చిన జ్ఞానము దేవుడు తన ఆత్మ ద్వారా బెసలేలు అనే ఒక వ్యక్తికి ఆయన తన ఆత్మ ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించాడు. ప్రభుకి స్తోత్రం. అప్పుడు దేవుని ఆత్మ జ్ఞానము చేత ఆ మందసము ఏ విధంగా నిర్మించాలో, ప్రత్యక్షపు గుడారమును ఏ విధంగా నిర్మించాలో అవన్నీ కూడా దేవుని జ్ఞానము చేత ఆయన నిర్మించగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? పైనుండి. కానీ దేవుని ఆత్మ ద్వారా లభిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును. నీవు దేవుని ఆత్మ శక్తి కలిగి ఉంటే ప్రభుకు స్తోత్రం చెప్తావు. నీవు శత్రువును ఎదిరించగలవు. ప్రత్యేకంగా దెయ్యపు శక్తులను ఎదిరించగలవు. దురాత్మలను నీవు పారద్రోలగలవు. ప్రభుకు స్తోత్రం. చూడండి, అపొస్తల కార్యము 10వ అధ్యాయం 38వ వచనం. అపొస్తల కార్యము, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 10 verse 38. అపొస్తల కార్యము 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా చదవనదురా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడే ఉండను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ప్రభుకు స్తోత్రం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించున్నాడు. స్తోత్రం. ఈ అభిషేకము ద్వారా, పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే మేలును చేయించు, అపవాది చేత దురాత్మల చేత పీడింపబడుచున్న వారిని ఆయన బాగు చేస్తూ స్వస్థపరచుచు సంచారము చేయుచుండని లేఖనం సెలవిస్తుంది. స్తోత్రం. నీవే దేవుని ఆత్మతో నింపబడితే నీవే దయ్యాన్ని వెళ్ళగొట్టగలవు. ఎందుకంటే యేసు ప్రభు ఆల్రెడీ చెప్పారు, నా యందు విశ్వసించిన వారు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే, నా యందు విశ్వసించిన వారు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు 16, 17, 18 వచనాలు మనం చూడగలండి. ఈ సూచక్రియలు జరుగుతుంది ఏంటంటే, నా నామములో మీరు దయ్యములను వెళ్ళగొట్టేదారు. స్తోత్రం. నూతన భాషలో మాట్లాడు, కొత్త భాషలో మనం మాట్లాడుట, నూతన భాషలో మాట్లాడటం, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడటం ద్వారా ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో క్షమావృద్ధి పొందుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం వ్యక్తిగతంగా క్షమావృద్ధి పొందుకోవాలన్నా, మన ఇతరులకు మనం క్షమాన్ని కలిగించాలన్నా దైవ వాక్యం మనకి ఏం చెప్తుంది? ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, 1 Corinthians chapter 14, 14వ అధ్యాయము. Praise the Lord Jesus. Hallelujah. 2వ వచనం నుండి మనం చదువుకుందాం. 14వ అధ్యాయము 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడునో గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనం. భాషతో మాట్లాడువాడు తనకే క్షమావృద్ధి కలుగు చేసుకొనును గాని ప్రవచించేవాడు సంఘములకు క్షమావృద్ధి కలుగు చేయను. భాషతో మాట్లాడేవాడు ఎవరికి క్షమావృద్ధి కలిగిస్తారు? అందరూ తనకే. ఎవడు భాషతో మాట్లాడతాడు అనగా ఎవడు ఆత్మపూర్ణంలో ఉంటాడు. ఆత్మపూర్ణంలో ఉన్నవాడు వాడు మౌనంగా ఉండలేడు కదా. ఆత్మపూర్ణమైన వాడు ప్రార్థన చేస్తాడు. ఆత్మపూర్ణ వాడు వాక్యం ధ్యానం చేస్తాడు. ఆత్మపూర్ణ వాడు ప్రభువును పాడుతాడు, స్తుతిస్తాడు, ఆరాధన చేస్తాడు. ఆత్మపూర్ణమైన వాడు అన్య భాషలతో మాట్లాడతాడు. ఈ విధంగా మాట్లాడటం వలనగా తనకు తానే క్షమావృద్ధి కలిగించుకుంటా ఆత్మలో క్షమము కలుగుతుంది. ప్రభుకు స్తోత్రం. అసలు పరిశుద్ధాత్మే లేకుండా నీవు ప్రవచించగలవు. ఎక్కడ ప్రవచించగలవు? దయచేసి పరిశుద్ధాత్మతో నింపబడినట్టుగా ప్రార్థన చేయండి. ఉపవాసం ప్రార్థన చేయండి. ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపబడి. నీ జీవితం మారిపోతుంది. నీ జీవితమే మారిపోతుంది. నీ జీవితం మాత్రం కాదు, నీ ద్వారా అనేక మంది జీవితాలు మారుతాయి. అప్పుడు ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండగలవు. స్తోత్రం. హల్లెలూయా.
మీరు శిష్యులను గురించి మరి ఆలోచన చేస్తే కొంతమంది శిష్యులు కనబడతారు. అపొస్తలుల కార్యములలో కొంతమంది సంఘ పెద్దలను ఏర్పాటు చేయగా, పాస్టర్ గారు లేని సందర్భాల్లో, అపొస్తలులు లేని సమయంలో వారు సంఘంలో కొన్ని కార్యక్రమాన్ని ఏర్పాటును చూచినట్టుగా వారికి నియమించగా, వారిలో మనకు ఒక వ్యక్తి కనబడతాడు. వాడు ఎవడంటే ఫిలిప్పు. దేవుని వాక్యము విశ్వాసము చేత ఆత్మ చేత నింపబడిన వాడట ఆయన. ప్రభువు స్తోత్రం. ఫిలిప్పు దేవుని యొక్క ఆత్మ చేత విశ్వాసము చేత నింపబడిన వాడు కనుక సమరయ పట్టణానికి వెళ్ళిన తర్వాత, అది 8వ అధ్యాయం మనకు కనబడుతుంది. సమరయ పట్టణానికి వెళ్ళారు. 7వ అధ్యాయంలో ఏమో దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. ఓకే, అపొస్తలులు అతని మీద హస్త నిక్షేపణ చేశారు. ఏడుగురిలో ఈయన ఒక వ్యక్తి ఫిలిప్పు. కాబట్టి ఆయన 8వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు ఆయన సమరయ పట్టణానికి వెళ్ళి సమరయ పట్టణంలో ప్రభు సువార్తను ప్రకటించి రోగులను స్వస్థపరిచి దయ్యములను వెళ్ళగొట్టారు. ప్రభుకు స్తోత్రం. అతడు ఒక అపొస్తలుడు కాడు, కానీ అతని ద్వారా దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఎలా జరిగింది ఇది? ఎలా సాధ్యమైంది? ఆయన దేవుని ఆత్మ అభిషేకము చేత నింపబడ్డాడు కనుక. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మరోసారి ఈ యొక్క పెంతెకొస్తు దినం అనబడుతున్న ఈ దినమందు యేసు ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత 50వ దినమున ప్రభు తన ఆత్మను సంఘం మీదికి కూడి వచ్చిన మేడగది మీద కూడి వచ్చిన వారి మీదకి పంపిన రీతిలో ప్రభు సముఖంలో మీరు ప్రార్థించగలిగినప్పుడు, ప్రభువుని ఆత్మతో నింపబడిన మొరపెట్టగలిగినప్పుడు ప్రభు తప్పకుండా తన ఆత్మతో నింపుతాడు. నింపితే చాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు గమనించండి, సౌలు దేవుని ఆత్మతో, ఆయన కూడా సౌలు పొందుకున్నాడు ఆత్మ. పాత నిబంధనలో ఉన్న సౌలు, కొత్త నిబంధనలు కాదు. పాత నిబంధనలో ఉన్న సౌలు దేవుని ఆత్మతో నింపబడ్డాడు. నింపబడిన తర్వాత ఆయన కూడా ప్రవక్తలతో కూడా కలిసి ప్రవచించాడని లేఖనం రాయబడింది. కాకపోతే ఆ ఒక్కసారే ప్రవచించడం, మరి ఎన్నడూనో ఆయన ప్రవచించాడు. అంటే అర్థం ఏంటి? ఆ రోజే దేవుని ఆత్మ ద్వారా ఆయన తాకబడ్డాడు. ఆ తర్వాత దేవుని ఆత్మను ఆయన కాపాడుకోలేదు. అందుకే మరలా ఆయన ప్రవచించలేదు. ఒకవేళ నీవు దేవుని ఆత్మ తాకిడి కలిగి ఉండి ఒకవేళ ఆ ఆత్మ ద్వారా నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటే నీ జీవితం కూడా సౌలులాగా ఉంటుంది. ఆ తర్వాత సౌలు విఫలమైపోయాడు. కానీ దేవుని ఆత్మతో నింపబడిన దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. ఆయన గట్టిగా స్తోత్రం. దావీదు జీవితంలో సమస్యలు వచ్చాయి, కష్టాలు వచ్చింది, కానీ అవన్నీ కూడా జయించగలిగాడు. ఆయన ఆత్మచేత నడిపించబడిన వ్యక్తి. ప్రభుకి స్తోత్రం. ప్రతి సమస్యకు దేవుని దగ్గర వెళ్ళే వ్యక్తి ఆయన. ప్రతి సమస్యకు దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసే వ్యక్తి ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఆత్మ చేత నింపబడితే నీ గర్భములోనే దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ఆయన సత్యస్వరూపేగా ఆత్మ సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. చాలా మందికి తప్పు చేసినా సరే ఆ తప్పు గురించి అసలు అవగాహన లేకుండా వారి మనస్సాక్షి పూర్తిగా వాత వేయబడింది కనుక హృదయం కఠినమైపోయింది. కాబట్టి ఇక వారికి తప్పు చేసినా సరే తప్పు చేసినట్టుగా అనిపించింది. దీనికి కారకుడు ఎవరు? శత్రువు. అందుకు నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడాలి. ప్రభుకు స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. మళ్ళా మీకు యోహాను సువార్తలోకి తీసుకెళ్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయంలోనికి మళ్ళీ వెళ్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 7వ వచనంలో ఇలాగ రాయబడింది. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము కలము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి లోకమును ఒప్పుకొన జయము. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడట? పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఒప్పింప చేయకపోతే ఒక వ్యక్తి ప్రభువా నాది తప్పయింది, ప్రభువా నేను పాపి, నేను ఒప్పుకోలేడు. అందుకే చాలా మంది తప్పు చేసినా సరే తప్పు చేసామని ఒప్పుకోరు. అసలు వాళ్ళంతటా వాళ్ళే సమర్థించుకుంటారు. ఏంటంటే పర్వాలేదులే, నేను పర్వాలేదు, బాగానే ఉన్నాను అనుకుంటాను.
అంటే నువ్వు ఆత్మ చేత నడిపించబడటం లేదు, ఆత్మ సహాయం నీకు లేదు, ఆత్మ మీకు ఏమాత్రం కూడా ఒప్పింప. పరిశుద్ధాత్ముడు ఎటువంటి వాడు అంటే ఆయన సున్నితమైన వాడు. పరిశుద్ధాత్ముడు ఎవరిని కూడా బలవంతం చేయడు, సున్నితమైన వాడే. ప్రభుకి స్తోత్రం. అందుకే ఆయన దుఃఖపడతాడని రాయబడింది. పరిశుద్ధాత్మను ఎందుకు ఆయన దుఃఖపడ అంటే వినలేదనుకోండి, మనిషి వినకపోతే ఆయన దుఃఖపడతాడు తప్ప ఎందుకే వినవు, నేను చెప్పినట్టు చేయాలి అంతే అని అనడు. వినకపోతే ఆయన బాధపడతాడు, ఆయన దుఃఖపడతాడు. అందుకే పౌలు అంటాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మను ఆర్పకూడదు, పరిశుద్ధాత్మను ఎదిరించకూడదు, పరిశుద్ధ ఆత్మకు విరోధముగా పాపము చేయకూడదు. ప్రభుకి స్తోత్రం. సో ఆయన వచ్చినప్పుడు ఒప్పింప చేస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనకు ప్రార్థన చేయటంలో సహాయం చేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:6 ఏమంటాడంటే, మనము ఎలాగోన ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఆ ఆత్మ తానే మన పక్షముగా ఆయన విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎవరి కోసం? సమస్తమైన పరిశుద్ధుల కొరకు ఆయన విజ్ఞాపనము చేయుచున్నాడు. ఏ విధంగా? ఉచ్చరింప సఖ్యము కాని మోల్గులతో. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు తెల్లవారుజాము లేచి మనం ప్రార్థన చేయాలి. ఓకే, మన మామూలుగా మనకు వచ్చిన భాషతో అంటే మనకు వచ్చిన మాటలతో మనం ప్రార్థన చేస్తాం. మన అవసరత మనం తెలుసుకొని మనం ప్రార్థన అంటే అది జ్ఞానంతో చేస్తున్న ప్రార్థన. కానీ మనం ఆత్మలో ప్రార్థన చేయాలి. ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు, ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే నువ్వు చేస్తున్న ఆ ప్రార్థన వాడికి ఏమాత్రం తెలియదు. ఎవరు తెలీదు? శత్రువు అసలు. మీరు చూడండి, కొంతమంది ఒక స్థలాల్లో మాట్లాడుకోండి, ఇంకొక వ్యతిరేకంగా మాట్లాడారు అనుకోండి, ఇంకొకరు వ్యతిరేకంగా వారు ఆలోచన చేస్తున్నారు అనుకోండి, ఆ వార్త ఏవేదో విధంగా వీళ్ళకి తెలుస్తుంటుంది. కానీ ఇప్పుడు మనము శత్రువుకు వ్యతిరేకంగా మనం ప్రార్థన చేస్తున్నాం, శత్రువుకు వ్యతిరేకంగా మనం ఎదురిస్తున్నాం, శత్రువుకు మనం వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నా సరే వాడికి ఏమి అర్థమో కాదు. మనం ఏం ప్లాన్ చేస్తున్నామో వాడికి అసలు అర్థం కాదు. ఎప్పుడు మనం ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం స్తుతించే విషయాలు కూడా పౌలు అంటాడు, ఇదే 14వ అధ్యాయం మనం చూస్తే, నేను ఆత్మలో ప్రార్థన చేయగలను, మనస్సుతో ప్రార్థన. నేను ఆత్మలో స్తుతించగలను, మనస్సుతో ప్రభుకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అదే విధంగా మన ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన వాడికి ఏమాత్రం కూడా అర్థమో కాదు. ఎవరికి? శత్రువుకు అర్థం కాదు. కాబట్టి వాడు ఏమి చేయకుండా బుర్ర పాడవుతాడు. తనకు బుర్ర పాడు చేయాలంటే నీ బుర్రను పాడు చేసుకోవద్దు. వాడు తీసుకొచ్చిన సమస్యను బట్టి, వాడు తీసుకొచ్చిన ప్రతికూలతను బట్టి మీ బుర్రలు పాడు చేసుకోవద్దు. వాడి బుర్రలు మీరు పాడు చేయాలంటే ఆత్మ చేత నింపబడి భాషలతో మాట్లాడితే వాడి బుర్ర పాడైపోతుంది. స్తోత్రం. ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు అంటాడు. అయితే ఇన్ని రోజుల వరకు ఏదో మాట్లాడేవాడు, నాకు తెలిసిపోయేది, నేను వెళ్ళి ఆటంకపరిచేవాడిని, ఇప్పుడు ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు. అసలు వాడికి అర్థం కాకుండా తన బుర్ర పిచ్చి పట్టేసి నేను వదిలేసి వెళ్ళిపోతాను. నీ దగ్గరికి ఇక్కడ రాడు. వచ్చిన ప్రతిసారి నీ దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు భాషలతో మాట్లాడితే అంతే, అతనికి పిచ్చి పట్టించాడు. ప్రభుకి స్తోత్రం. దానికోసం నువ్వు ఆత్మచేత నింపబడాలి. ప్రభుకి స్తోత్రం. ఆ ఆత్మ కలిగి ఉన్నప్పుడే దేవుని బిడ్డలారా క్రీస్తు స్వరూపంలోనికి దేవుడు మనల్ని మారుస్తాడు. ఆ ఆత్మ కలిగి ఉన్నప్పుడే దేవుడు మృతులలో నుండి తిరిగి లేపుతాడు. స్తోత్రం. ఆత్మ కలిగి ఉన్నప్పుడు, అందుకే లేఖనం రాయబడిన జకర్యా గ్రంథంలో మనకు తెలుసు, లేఖనం సెలవిస్తుంది కదా. ఓకే, 4:6 అంటాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే. ఓ గొప్ప పర్వతమా, స్తోత్రం. శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను.
ఆత్మ ద్వారా దీని చేతులని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే. ప్రియులారా, నీ సొంత శక్తి ద్వారా నీవు నీ ముందు ఉన్న పర్వతాన్ని ఎక్కలేదు. నీ సొంత శక్తి ద్వారా నీ ముందు ఉన్న నది నువ్వు దాటలేవు. దేవుని ఆత్మ ద్వారానే సాధ్యం. నీ ఎదుటనున్న పర్వతాన్ని, నీ ఎదుటనున్న ప్రాకారాన్ని నువ్వు దాటగలిగిన, ఎక్కగలిగిన శక్తి కేవలం దేవుని ఆత్మ ద్వారా మాత్రమే. నువ్వు దాటగలవు, ఎదిరించగలవు దేవుని ఆత్మ ద్వారా మాత్రమే. స్తోత్రం. కాబట్టి బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆత్మపూర్ణులై ఉండు. దయచేసి మీకు ఒక పూట తినడానికి లేకపోయినా ప్రభు నీ ఆత్మ చేత నింపమని ప్రార్థన చేయండి. ఒక్కసారి మీరు నింపబడితే, ఆ ఆత్మ ద్వారా మీరు ప్రార్థన చేయగలిగితే నీ వాతావరణమే మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. థాంక్యూ లార్డ్. నీ కొందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్క నోటి నుంచి దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ప్రభువా, నీ ఆత్మతో నింపండి అయినా, నీ ఆత్మతో నింపండి ఆయన. ఆత్మతో ఉండడానికి ఐహిక విచారములను ప్రభా నాకు విడిపించమని అడుగుదాం. మద్యముతో కానీ, ఐహిక విచారముతో కానీ, తిండి వలన కానీ, హలోక సంబంధమైన ఈ పరిస్థితుల వల్ల కానీ నువ్వు మొత్తం ఉండకూడదని ప్రభు సెలవిస్తుండగా ప్రభావ వాటన్నిటి నుండి నాకు విడిపించిన ఆయన. నీ ఆత్మ చేతన నింపున ఆయన, ఆత్మపూర్ణంలో ఉన్నట్టుగా నీ కృప చూపున ఆయన అని అడుగుదాం. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఆత్మ చేత మత్తులే ఉండాలి మనం. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మత్తులే ఉండాలి. దేవుని ఆత్మశక్తి కొరకు మొరబెట్టు. ప్రభు ఈ సమయం మన మధ్య సంచారం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచారం చేస్తుండగా ప్రభు దగ్గర మొరబెట్టు. ప్రార్థించు. లార్డ్ ఫిల్ మీ అని అడుగు. ప్రభువా నింపును ఆయన.
Lord, నీ ఆత్మతో నింపు నాయన. ఓ నీ ఆత్మతో నింపు నాయన. Oh, lead Father, you got the name Stotram. Heal Father, heal your children, O God. Heal your children, O Father. Sarva శరీరంలో మీద ఆత్మని కుమరిస్తున్న వాగ్దానం చేసేవాడు. ఈ ఆత్మ వర్షమై అందరి మీద కుమరింపబడును గాక. క్రీస్తు యేసు నామములో కుమరింపబడును గాక. ఈ ఆత్మ చేత తాకబడును గాక. అగ్ని నాలిక వలె దిగి వచ్చును గాక. ఈ మా కబరబల షదయ. లార్డ్, ప్రతి నాలుకల మీద తాకండి అయ్యా. ప్రతి నాలుకని కూడా ముట్టండి నాయన. ఈ బాబా షద. ఈ అగ్ని చేత తాకు నాయన. నాలుక సడలి మాట్లాడుదును గాక. నీ బాబా షదల. అయ్యా నీ కొందనాలు అన్య భాషలతో స్తుతించుదును గాక. ప్రార్థించుదును గాక. ఆరాధించుదును గాక నాయన. హల్లెలూయా. ప్రవచించుదును గాక నాయన. షాకాలామా. అయ్యా నీ ఆత్మాభిషేకము ద్వారా నాయన ప్రతి ఖాళీని వెరగొట్టు నాయన. ప్రతి ఖాళీని వెరగొట్టు నాయన. నీ పరిశుద్ధాత్మ నీ చేత శత్రు ప్రతి కంటను కాల్చిమైన ఆయన. ఓ విడుదల కలుగునుగా కానికి స్తోత్రం. స్వస్థత కలుగునుగా కానికి స్తోత్రం. సమాధానము కలుగునుగా కానికి వందనాలు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. నీకు వందనాలు స్తోత్రం. ఓ నీ అద్భుత కార్యాలు నీకు స్తుతులు ప్రభువా. నీ అద్భుత కార్యాలు నీకు స్తోత్రాలు. నీ మాత్ కార్యాలు నీకు వందనాలు ప్రభువా. ఓ నీ స్తుతిక్రియలు నీకు వందనాలు ప్రభువా. ఆత్మ చేత మరి తాకించినందుకు నీకు స్తోత్రము నాయన. అగ్ని నాలుకల వల్ల దిగి వచ్చినందుకు నీకు స్తోత్రము నాయన. పరిశుద్ధ పరిశుద్ధకు నీకు వందనాలు. అయ్యా వినోదం కావచ్చు. ఈ ప్రత్యేక స్థిరాన్ని కూడా నీకు వందనాలు. ఓ గాడ్, కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీదకైనా ఒకరిని కూడా విడిచిపెట్టొద్దు నాయన. ఏ ఒక్కరిని దాటిపోవద్దు నాయన. అయ్యా ఏ ఒక్కరిని దాటిపోవద్దు నాయన. అగ్ని పరిశుద్ధాత్మ అగ్నితో ప్రతి ఒక్కరిని తాకండి అయ్యా. పరిశుద్ధాత్మలో బాప్తిసమేమో నాయన. పరిశుద్ధాత్మ దేవ అభిషిక్తుడా క్రీస్తు యేసు ప్రభువా నీకు వందనాలు. నీవే నింపండి. అద్భుత కార్యం చేయండి. Let your people be filled, Lord. Let them be filled with the Holy Spirit of God. వారి జీవితంలో నూతన మలుపులు దర్శించండి. మహిమ నీకే నాయన. ఘనత ప్రభావాలు మీకే. మాటలు ప్రత్యేక హృదయంలో నాటబడినాయి. నూరంతలుగా ఫలించునుగాక. యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభువును దీవించునుగాక.